गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादान देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిలో 145వ ప్రవచనం. ఈ కాళహస్తీశ్వర మహత్యం తృతీయ శ్వాసం పద్యము 20వ పద్యము. తిన్నని జననం. మహానుభావుడు తిన్నాడు జనన ఘట్టం. నిన్నటి రోజున వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనం విన్నాం. ఆ పరాక్రమశాలి అరణ్యనాథుడు నాదనాథుడు, ఆయన భార్య శివుడు కిరాతుడుగా మారినప్పుడు ఆవిడ ఎరుకతగా మారింది. చాలా చక్కటి భజన రాశారండి అక్కడ పట్టి పాట. ఎరుకగలిగిన శివుడు ఎరుకగా మారగా, ఎరుకగలిగిన శివుడు తెలిసిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారి తాను ఎరుక. అలా బాగుంటుంది పాట. ఓంకార ధనుధనుష్టంకారములతోడ శరపరం కురిపెహరుడు అయినా నరుని కాదరు మనం. అలా ఆవిడ ఎరుకతగా అయినటువంటి పార్వతీదేవి లాగా ఉంటాడు. ఈవిడ పార్వతీదేవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన శివుడిలాగానే ఉన్నారు. అలా ఆవిడ పేరు తందే. తందే. ఇప్పుడు మనం అనుకోవడం తిన్నాడు జననం గురించి ఇవాళ రావట్లేదు. తర్వాత ఒక 4 రేపు కొనసాగింది జన్మించవచ్చు. చూద్దాం, సరేనా? హాయిగా బాగుంది. చెప్పండి అమ్మా. కందపద్యం. ఆ నాథనాథ కానన భూనాథుడు. కానన భూనాథుడు. కానన భూనాథుడు. కాననం అంటే అరణ్యం. ఆ నాథనాథుడు ఈ అరణ్య భూనాథుడు, అరణ్య భూమికి నాథుడైనటువంటి ఈ నాథనాథుడు తందె చిగురు బోడియు. తందె చిగురు బోడియు. తందె, ఈ తందె అనేటువంటి చిగురు బోడి అంటే బోడి అంటే శరీరం అని అర్థం. చిగురుటాకు వంటి శరీరం కలిగినటువంటి ఈ తందె అరణ్యనాథుడైన ఈ నాథనాథుడు చిగురు బోడియు సురతేచ్ఛానందము. సురత ఇచ్ఛానందము. సురత ప్లస్ ఇచ్ఛ, సురతేచ్ఛ. సురత అంటే వాళ్ళిద్దరూ పరస్పర సంభోగానందము కోసము, పరస్పర సమాగమము కలవాలనేటువంటి ఇద్దరికి కలిగి గిరి కందర. ఎక్కడెక్కడ వీళ్ళు కలిశారు? గిరి పర్వతాలు, కంధర అంటే గుహల్లో. గిరి గంధర గుహల్లో. సాను అంటే పర్వత సానువుల్లో పైన చర్యలు, కొండ చర్య. వని అంటే మన అడవుల్లో. నిర్జరములు సెలయర్లో వెళ్ళారు వాళ్ళిద్దరు. ఇలా అనేక ప్రదేశాల్లో వీళ్ళిద్దరూ పరస్పర సంభోగ సంరంభ సమానంద
ఉత్ప్లాతిలై ఇక్కడ ఇటువంటివి విడమరి చెప్తే కొంచెం అసహ్యంగా ఉంటుంది. అవి కొంచెం సమాసపడిన. అందుకే కాశీఖండం మీరు చూశారనుకోండి, ఏమిటండి ఇలా రాశారన్నారు. శృంగారం మన శ్రీనాథుడు ఏంటంటే అసలు ఎవరికన్నా అర్థం అవుతుందంటే ఒరే అది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కలే అక్కడ మంచి అనివార్య జృంభణ యవ్వనారంభ సంభోగ సంభ్రమానంద సంరంభ సమాహ్లాద సముల్లాద సముత్సాహులై అని రాస్తారు. అది ఎవరికి అర్థం కాదో వాడికి అర్థమవుతుంది. అంతే దాన్ని నెమ్మదిగా చెప్పాం అనుకోండి. అది ఏది ఎలా చెప్పాలి. పైగా ఆ ఉత్సాహం వేరు. ఆ ఉత్సాహం ఉన్నప్పుడు ఆ ఉత్సాహం అలాగే రాయాలి. అంతే తప్పితే ఇద్దరు కలిసినారు అని చెప్పుకుంటే ఏం బాగుంటుంది అది. కాబట్టి వాళ్ళిద్దరు అనేక పనులు. తర్వాత సలుపగ ప్రీతి ప్రేమతో కలిశారు. వాళ్ళు కలిస్తే తందెకు అప్పుడు ఇంకోటి కంద పద్యం. తందెకు మందస్మిత జిత కుందకు. ఆహా, తందే కదా. అంటే బిందుయుక్తమైనటువంటి తందెకు మందస్మిత జిత కుందకు. మందస్మిత అంటే చిరునవ్వుతో, జిత అంటే గెలిచినటువంటి కుంద అంటే మల్లెపూ. ఆవిడ చిరునవ్వుతో మల్లెపూలు గెలిచింది. ఇప్పుడు చిరునవ్వుని తెల్లగా పోల్చడం కవి సమయం అది. అందుకని అరే ఒక్క నిమిషం మాస్టర్ గారికి కాబట్టి మందస్మిత జిత కుందకు చక్కటి పదం. అంటే ఆమె మందస్మితం అంటే చిరునవ్వు. మంద అంటే చిరువు, పగలబడి వికటాట్టహాసం కాదు. మందస్మిత జిత కుందక చిరునవ్వుతో కుందలను మల్లెల్ని గెలిచినటువంటి ఆ తందే ప్రాణేశ్వరోపగూహన జనిత నందకు. ఉపగుహన జనితానంద. ప్రాణేశ్వరుడైనటువంటి ఆ నాథనాథుని యొక్క ఉపగుహన అంటే గాఢాలింగనము, అంటే హగ్. మామూలుగా కాదు, చాలా గాఢంగా. ఉపగుహనం అంటే గహనం అంటే ఊరికే ఆలింగనం, గాఢాలింగనం అన్నమాట. అంటే ఊపిరాడకుండా గాఢ ఉపగుహనం అందం వల్ల జనిత అంటే పుట్టినటువంటి ఆనందకు. అంటే ప్రాణేశ్వరుని గాఢాలింగనం వల్ల పుట్టినటువంటి ఆనందము కలిగినటువంటి ఆ తందెకు వచనామృత నిష్యందకు. వచనములు ఆవిడ పలుకులు అనేటువంటి అమృతములు. అమృతముని నిష్యందము అంటే నిష్యందం అంటే స్రవించదు. ఆవిడ చక్కగా మాట్లాడేది. ఆవిడ చాలా తీయగా మాట్లాడేది. మాటలు నిజంగా అది ఒక ఆర్ట్ అండి. మాటల చేత దేవతలు మన్ననలు పొందుదురంట. నిజంగా అది అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రహితం చెప్తాయి. కానీ
మనకి భగవద్గీతలో కూడా చెప్తుంది. మనం ఎలా మాట్లాడితే ఎదటి వాడు మనోరంజకంగా ఉంటుందంటే అది భగవద్దత్తమని. కొంత మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, కానీ నేను అనుకుంటే భగవద్దత్తం కొందరికి అది ఉంటుంది. కాబట్టి వచనామృత నిశ్వందకు అంటే వచనామృతం ఆవిడ మాట్లాడుతుంటే ఆ మాటల నుంచి అమృతం ఇలా స్రవిస్తూ ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు వచనామృత నిశ్యందకు నెల మసలే శైలజాదిపు కరుణం. ఇది లాస్ట్ కి పెట్టండి. శైలజాదిపు కరుణం. శైలజ అంటే పార్వతీదేవి, శైలము అంటే కొండ నుంచి పుట్టి, జ అంటే కొండ. ఆవిడ యొక్క అధిపుడు అంటే మహాదేవుడు. ఆయన కరుణతో ఈవిడికి నెల మసలది. ఆ నెల మసలడం అనే ఏం బ్యూటిఫుల్ తెలుగు పదం అండి. అది మన ప్రస్తుత కాలంలో ఈ నెల మసలడం అంటే వాడికి అర్థం కాదు, నెల తప్పిందంట. అది చాలా మందికి అండి, నేను చెప్తున్నాను, నీళ్ళు వేసుకోవడం అంటే తెలియదు. వాళ్ళు నీళ్ళు వేసుకోవడం అంటే స్నానం చేసుకోవడం వల్ల, నీళ్ళు వేసుకోవడం అంటే అది మంచి టెక్నికల్ వర్డ్, అది చక్కటి మాట. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతంలో పండగ చెప్తే కానీ అర్థం కాదు. ఇంగ్లీష్ లో కూడా చక్కటి మాట ఉంది, షీఈ్ ఇన్ ద ఫ్యామిలీ వే. షీఈ్ ఇన్ ద ఫ్యామిలీ వే. మీరు ఇది ఎవరినన్నా అడగండి, వాడికి అర్థం కాదు. ఫ్యామిలీ వేలో, ఫ్యామిలీ వే అంటే షీఈ్ ప్రెగ్నెంట్ అని అర్థం. చక్కగా అంటే మాటని ఇంత చక్కగా చెప్పండి, నెల మసలే. ఎందుకని? ఎటువంటి ఆవిడకండి అంటే ఇదిగో ఇటువంటి ఆవిడకి. తన చిరునవ్వుతో మల్లె పువ్వుల్ని గెలిచిన ఆవిడ, ప్రాణేశ్వరుడి గాఢాలింగనం వల్ల పుట్టినటువంటి ఆనందముతో నిండినటువంటి ఆవిడే. ఆ తర్వాత తన మాటలనేటువంటి అమృతమును నిరంతరము స్రవింపజేసేటువంటి ఆవిడికి నెల అయిపోయిందండి. అంటే నిజానికి పిండోత్పత్తి జరిగింది, ఇక బయటికి రావడం ఒకటే ఉంది. బయటికి రావడం ఒకటి. చెప్పండి. ఇక్కడ మందస్మిత అనేది యశోహాస ప్రభృతే సౌఖ్యం. అందుకే నవ్వుని ఎప్పుడు ముత్యాలతోనూ మల్లెపూలతోనూ పోల్చడం ఉంటుంది. దానికి నవ్వుకి ఏముంటుందండి? వాడు చూడండి, వాడు పక్కన అవుతాడండి. కొంతమందికి అండి అసలు నవ్వు మొహం, వాడు నవ్వక్కడనే నవ్వుడు. కొంతమంది మొహం తుమ్మల్లో పొద్దుకినట్టు నిరంతరం. అది ఏం చేస్తాం? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది మనం వీ కెనాట్ రెక్టిఫై. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. తర్వాత శ్రీసపద్యం అండి. ఈయన ఆ లోపల ఉన్నటువంటి వాడు ఎవరు? మహానుభావుడు, శివుడికి అన్నం పెట్టినటువంటి వాడిని. మన ఇదే దూర్జటి ఆయన గుండెలు బాధేసుకున్నాడు. ఏమిటయ్యా శివ, నీకు మాంసం తినాలనిపించింది, వాళ్ళు తీసుకొచ్చిన మాంసం తిన. నీ చేతిలో ఇది ఉంది, ఏది? జంక, వేటాడుకొక్కల. ఇంకో చేతిలో గొడ్డలు ఉంది. ఈ గొడ్డలతో దీనిలో పట్టణం వేసేసాం అనుకో, మన నిప్పు కావాలంటే నీ కంటి మీదే ఉంది కదా నిప్పుగా, నువ్వు ఇక్కడ ఉడికించుకో తిను. వాడు సుహం తిన్నది నువ్వెందుకు తిన్నావయ్యా, ఏమిటయ్యా అని పాపం ఆయన ఎంత బాధపడ్డాడో. శివుడు ఈయన ఎంగిల్ని, నిజానికి శబరి ఎంగిల్ని రాముడు తినలేదు. ఇది వాల్మీకి రామాయణం, రామచరితమానసు. ఇప్పుడు మనం చెప్పబోయే రామచరితమానసు ప్రకారం నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా రామచరితమానసు మీతో పాటే చదువుతున్నాను. నాకు ఇంత పూర్వం చదివిన వాడిని కాదు. శబరి మహాభక్తురాలు.
ఆవిడ అలా ఈయన చూస్తుండగానే యోగ మార్గంలో వెళ్ళిపోయింది ఆవిడ. రామాయణ వాల్మీకి రామాయణం కూడా ఆవిడ యోగ మార్గంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఈయన తిన్నాడు శివుడు. కాబట్టి ఇది చెప్పము. భసితాంగరాగ భసితాంగరాగ శోభా విలాసంబుతో ప్రతివచ్చు ఆనన పాండు గరిమ. ఈ నెలలు అయ్యేటప్పటికండి అక్కడ ఆవిడలోకి వచ్చేటువంటి కొన్ని సహజ లక్షణాలని ఈయన శివుడితో పోలుస్తున్నాడు. ఆవిడ ముఖం కొంచెం తెల్లబడుతుంది. తెల్ల ఎప్పుడు పడుతుంది? ఇగో నెలలు నెమ్మదిగా నిండుతూ ఉంటాయి. అందుకే బ్లడ్ లెస్ ఉంటారు, కొంచెం బ్లడ్ లెస్నెస్, అందుకని తెల్లబడుతుంది. ఈయనకి ఎలా కనిపించింది? అది భసితంగరాగా బ్రహ్మాండంగా విభూతి పెట్టుకుంటే మొహం తెల్లబడినట్టు ఆవిడ మొహం తెల్లబడింది. ఆవిడ మొహం ఎందుకు తెల్లబడింది అంటే విభూతి పెట్టుకుంటే ఎలా ఎందుకు తెల్లబడుతుందో, పెట్టుకోవడం వల్ల తెల్లబడినట్టు అని అనుకుంటున్నారు. నిజానికి అది సహజంగా వచ్చేటువంటి ఒక పరిణామం. తర్వాత కంఠహాలాహల కాళిమచ్చవి. కాళిమ అంటే నలుపు, చవి అంటే చవి ఒక కృష్ణవర్ణం. కాళిమచ్చవితోడ చన్మునల నలుపు ఆవిడవి. ఆ స్తనభారములు చాలా బాగా ఉన్నాయి కదా, అవి మనం సరస్వతీదేవి చెప్పేటప్పుడు కూడా చెప్పాం. నెలలు నిండిన కొద్దీ ఆ పై భాగం నలుపు ఎక్కుతూ ఉంటుంది. అంతవరకు నలుపు ఎక్కదు, అది నలుపు ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడలో శివుడు ప్రవేశించాడట. నీకెలా తెలుసయ్యా? అదిగో శివుడి యొక్క భస్మం ఆవిడ ముఖంలో కనిపిస్తోంది చూడండి. శివుడు భస్మోద్ధూళిత విగ్రహ కదా. వెరీ గుడ్. మరి శివుడి కంఠంలో హాలాహలం నల్లగా ఉంటుంది కదా, నీలకంఠుడు కదా, ఆయన కరకంఠుడు కదా. అవును, ఆ నలుపు ఎక్కడికి వెళ్ళింది? ఈవిడ గుబ్బ అంటే గుండ్రముగా ఉన్నటువంటి స్తనముల యొక్క పై భాగంలో చేరుకుంది అక్కడ నలుపు. అంటే శివుడే పుట్టుకోబోతున్నాడని ముందరగానే తెలుస్తుంది. అలాగే ఇక్కడ మంచి సైకలాజికల్ ఇష్యూ రాశారండి. ఈ సమయంలో శిశువు లోపల ఏమనుకుంటున్నాడు, ఈవిడికి ఆ కోరికలు పుడతాయి, వాడికి ఉంటాయి కోరికలు. అందుకే చక్కటి మాట ఉందండి, ద్వౌహృది అంటారు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ద్వౌహృది అంటే రెండు హృదయములు కలిగినది అని అర్థం. ఈవిడ ఏమనుకుంటుందో వాడి మనస్తత్వం అలా డెవలప్ అవుతుంది. అంటే ఈవిడ ఆ సమయంలో మంచిగా ఏడుస్తూ లేకపోతే ఇది ఉందనుకో, వాడు పుట్టేవాడు కూడా అలా పుడతాడు. ఆ సమయంలో ఈవిడ మంచి విప్లవ సినిమాలు చూస్తుంది అనుకోండి, వాడు పుట్టేవాడు పెద్ద విప్లవకారులే ఉంటాడు. ఈవిడ ఆనందంగా చక్కగా ఎప్పుడు భక్తి అందరు కాదు, అటువంటి వాడే పుడతాడు సామాన్యంగా. అందుకే ఆ సమయంలో జాగ్రత్తగా ఉండమనంట. సరే, ఈ శివుడి కంఠ హలాహలము ఆవిడ గొప్ప స్థానముల పై భాగాన్ని చేరుకుంది. మూడు పరశివాకృతితోడ సరివచ్చు అణుతరంబన జాలి ఘనతరమైన పరశివుడు. ఇప్పుడు శివుడిలో మనం అనుకుంటున్నాం శివుడు ఒకడని కాదు. శివుడు వేరు, మీకు రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, పరశివుడు వేరు, పరశంభు. ఇది కొంచెం మీకు జాగ్రత్త స్వప్న సుశక్తి తురియతలు తెలిస్తే ఈ ఒక్కొక్క శివ భేదాల్లో మీకు తెలుస్తుంది. ఈ పరశివుడు మనకి పై భాగంలో ఉంటాడు కైలాసంలో. సరే, కైలాసంలో ఉండేది మామూలు శివుడు. సరే, ఈయన పెట్టుకున్నాం. ఇది చెప్పాలంటే మీకు చాలా శ్రీచక్ర రహస్యాలు చెప్పాల్సి వస్తుంది. సరే, కొంతవరకు నేను
ఇంచుమించు కొంచెం ఒక సాంకేతికంగా ఒకళ్ళకిద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పాను. అందుకే మీరు ఇది తెలియాలంటే సౌందర్యలహరి 24వ శ్లోకం చదవండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వముపరీశస్తరైతి. ఈశుడు వేరు. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వముపరీశస్తరైతి సదా పూర్వ సర్వం దదితమనుగృహాచిత శివ స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఆ సదాశివుడు. ఇప్పుడు ఈ పరమశివుడు పరమ అణువు అంటే మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే మీకు ఈ స్థూల దేహంలో కనిపించేటువంటి వాడు శివుడు. సూక్ష్మదేహంలో మీకు తెలిసేటువంటి శివుడు స్వరూపం రుద్ర. కారణ దేహంలో మీకు తెలిసే శివస్వరూపం పేరు సదాశివుడు. మహాకారణ దేహంలో నీకు తెలిసే శివస్వరూపం పేరు పరమశివుడు. మనకి 4 దేహాలు ఉంటాయి: స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ దేహాలు. ఆ మహాకారణ దేహంలో ఆయన పరమ అణువు. అణురణీయాం మహతో మహీం అని చెప్పినట్టు ఆ అణుస్వరూపం అది నీకు వెళ్ళిన కొద్దీ ఇంకా చిన్నబడిపోతుంది. పరమ సూక్ష్మంలో సూక్ష్మం, నీకు సూక్ష్మంలో సూక్ష్మం, సూక్ష్మంలో సూక్ష్మం. ఆ పరశివుడు ఆయన్ని పరమశివుడు అంటాం. ఆ పరమశివుడు ఈవిడిలో కనిపిస్తున్నాడు. ఎక్కడయ్యా అవునాడు? కనిపించట్లేదు. అంటే ఆ సన్నబడిపోయింది. చూడండి, ఆవిడలో కనబడే ఒక సహజాన్ని పరమ ఆధ్యాత్మికతో పోల్చాన్ని దూర్చది. ఇది సన్నబడిపోయింది. ఈ సన్నబడిపోయేటప్పటికి పరశివుడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే అణువులోను వెళ్ళిపోవాలి. అంటే ఈ కోశములను దాటాలి. సరే, అది దానికైనా తర్వాత అమ్మా స్వస్వరూప విచార. అది స్వస్వరూప విచార సంప్రాప్త శాంతితో. సంప్రాప్త అంటే నువ్వు ఎప్పుడైతే నీ స్వస్వరూపం ఇది నీది కాదని నీకు తెలిసిపోతూనే ఉంది. ఎందుకంటే ఇది నీతో రావట్లా. ఇది ఇంతకు పూర్వం లేదు. ఇది ఇలా ఉండలేదు. ఇది ఒకప్పుడు బిందువుగా ఉన్నది, ఇంత శరీరంగా తయారైంది. ఇది మళ్ళీ నెమ్మదిగా శిథిలం అయిపోతుంది, అవుతుంది కూడా. మరి నువ్వు ఎవరు అని తెలుసుకోవడమే స్వస్వరూప దర్శనం. స్వస్వరూప విచారం చేయడం వల్ల కలిగినటువంటి ప్రాప్త, లభించినటువంటి సంప్రాప్త. అప్పుడు నీకు ఆ స్వస్వరూపం విచారం వల్ల నీకు వచ్చేది ఏంటంటే శాంతి లభిస్తుంది. అప్పుడు దొరుకుతుంది శాంతిని. శాంతితో మార్పడు చిత్తేదమాన జడిమ. అంటే ఈవిడిలో కొంచెం నెలలు నిండిన కొద్దీ ఏం జరుగుతుందంటే కొంత జడత్వం వస్తుంది. నెలలు నిండిన కొద్దీ కొంత నెలలు నిండిన కొద్దీ కొంత జడత్వం అంటే కొంత అలసట ఇచ్చేసి ఇంకంత బొర ఇవ్వకలా. కాబట్టి నెలలు నిండిన అరే నాయన అక్కడ దానికి నేను హాఫ్ ఇస్తానని చెప్పాను. నేను అది నువ్వు నాకు రేపిస్తాను. ఇవాళది మాత్రం ఇవాళ ఇచ్చేస్తాను దీన్ని. కాబట్టి ఆ స్వస్వరూపము వల్ల కలిగిన శాంతి అప్పటి వరకు నీకు శాంతి లభించదు. ఎప్పటి వరకు నీ స్వరూపం నువ్వు తెలుసుకునేవా. నీ స్వరూపం నువ్వు గురించి తెలిసావనుకో, అప్పుడు నీకు అశాంతి లేదు. ఏది నీకు అంటదు. ప్రపంచం మునిగిపోతున్నా నువ్వేం కావు. అదే ప్రపంచోపశమం శాంతం. మనకి ఏ
దేవుడి గురించి చెప్పిన శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం అంటారు. శాంత స్థితి ఏదయ్యా అంటే నువ్వు ఎప్పుడో నీ కోపం రాని స్థితి కాదు అది. ప్రపంచం అంతా అణిగిపోయినప్పుడు నీకు కలిగే స్థితి ఏదైతే ఉందో దాని పేరు శాంతి. ప్రపంచము అణిగిపోయినప్పుడు, అంటే ప్రపంచం అణిగిపోవడం అంటే ప్రపంచం నాశనం అయిపోవాలనే కాదు, నీకు ప్రపంచంతో సంబంధమే. నీకు దేనికి ఇది ఉండదు. వచ్చింది రాని, పోయింది ఆ పోని. నీకు రావాలని ఉండదు, పోవాలని ఉండదు. అది యోగి శుక్లం. అప్పుడు ఈ శాంతిని ఎప్పుడు వస్తుంది? నీ స్వస్వరూపం వల్ల విచారం. అది నీకు ఎలా తెలుస్తుంది? ఎన్నోసార్లు చెప్పాను మీకు. నువ్వు నెమ్మదిగా వేసుకో. ఎవరు నేను? సపోజ్ నేనండి రామకృష్ణ. ఓహో, ఈ పేరు ఎవరు పెట్టారు? అతను పెట్టారు. వీళ్ళు నీకు రామకృష్ణ అని పెట్టకుండా దత్తానంద్ అని పెట్టారు అనుకుందాం ఊరికే. అప్పుడు మీరు వచ్చి రామకృష్ణ అని పిలిస్తే ఈ శరీరం పలుకుతుందా? అంటే వాళ్ళు ఒక ఐడెంటిటీ కోసం, వాళ్ళు పెట్టుకున్నది, అంతే కదా. ఇప్పుడు ఈ వస్తువులకన్నీ పేర్లు మనం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వస్తువులకు పేర్లు ఎవరు పెట్టారు? దీన్ని పీట అన్నాం, అప్పటి నుంచి పీట అన్నాం. అదే ఈ మొట్టమొదటి పేరు పెట్టిన వాళ్ళు దీన్ని పీట అనకుండా టపి అలా అనుకున్నాం. దీన్ని ఎవరు పిలుస్తారు? అప్పుడు మీరు టపి అనే పిలుస్తాం మనం. కాబట్టి ఈ పేర్లు ఎవరు పెట్టారు? మీరు లింగ్విస్టిక్స్ అయితే అందులో చెప్తారు. వాటి యొక్క స్వభావాన్ని బట్టి అప్పుడు ఏదో కలిగింది, వాటిని బట్టి వాటికి పేర్లు పెట్టి. అలాగే మనకు కూడా అయ్యండి. కాబట్టి పేరు నీది కాదుగా. ఈ పేరు ఇంత పూర్వం లేవు. సరే, శరీరం నీది అనుకుందాం. ఈ శరీరం నీదే? ఇది ఇలాంటి శరీరం ఉందా? శుక్ల శోణితములు, మాతృపితృ శుక్ల శోణితములు కనకపురం ఈ శరీరం ఎక్కడుంది? తర్వాత ఏమైపోతుంది? మరి అందుకే శంకరాచార్య వారి గురువు గోవింద భగవత్పాదుల వారు, నాయనా నువ్వెవరన్నారు? నా దేహం, నేను దేహాన్ని కాదు, వాయువుని కాదు, స్పర్శ కాదు, ఏది కాదు. మరి ఎవరు? శివుడు అంటే ఎవరు? శాంతం. శాంతం అంటే ఏది అన్నీ అణిగిపోయిన తర్వాత మిగిలిపోతుందో అది. మిగిలిపోయేది ఒకటే, పరబ్రహ్మ. ఇదే అద్వైతం. అన్నీ పోయిన తర్వాత మిగిలేదు ఒకటే. ఇది అందుకే మన తులసీదాస్ గారు కూడా ఎన్నోసార్లు రాశారు, నేతి 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 నేతి. అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి అనుకుంటూ వెళ్ళేవు అనుకో. ఎక్కడ నీదో అక్కడ మాట్లాడు. ఇది నేను అని చెప్పలేవు, అక్కడ మాట్లాడు. అది నీతి. అప్పుడు నీకు కలిగే శాంతి ఉంది చూసావా? ఆ శాంతి అప్పుడు ఏం జరుగుతుంది? నీకు జడత్వం అని చేస్తుంది. జడత్వం అంటే ఏంటి? ఒరే నాయనా, నీకు 1,00,000 రూపాయలు వచ్చా, ఒరే నీకు పోయినారా, నీ ఇల్లు కూలిపోయింది. మనకి ఆధునిక కాలంలో అటువంటి మహనీయ శివుడు ఎవరు? రమణ మహర్షి. వాళ్ళ అమ్మ పోయింది, అలాగా ఏమీ లేదు. ఆయన భయంకరమైన అలాగా. కాబట్టి దేనికి ఆయనకి పొంగు లేదు, కుంగడం లేదు. ఇది కావాలని లేదు, ఇది పోవాలని లేదు. ఎందుకని అన్నీ తనై ఉన్నాడు కాబట్టి. అన్నీ తనై ఉన్నప్పుడు ప్రత్యేకంగా తనకి ఇది ఎక్కలేదు. అప్పుడు జడత్వం వస్తుంది అసలు ఆ స్థితిలో. కానీ ఈవిడికి జడత్వం ఎందుకు వచ్చిందంటే కొంచెం వెళ్ళేప్పటికీ కొంచెం తొందరగా నడవలేకపోవడం, కొంచెం అలసటగా ఉండటం, కొంచెం బద్ధకంగా ఉండడం అంటారు చూసారా? ఈ విధంగా దాంతో పోల్చాడు స్వస్వరూప. ఎందుకంటే లోపల ఉన్నది శివుడయ్యా. లోపల ఉన్నది మహాశివభక్తుడు. మార్గాతీత ప్రవర్తిత, మార్గావర్తిత పాదుక. ఏమిటి నువ్వు? శంకరాచార్యుల వారు కూడా ఆశ్చర్యపడి, ఏమిటయ్యా నీకు ఈ కర్మ ఏమిటయ్యా? మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే.
ఇలా ఆ పాదుకలతో ఇట్లా అంటే నువ్వు అది తీసుకుంటావా? ఏం మనిషి. సరభసానంగ సంక్రీడ అది జరుగనిక సరభసానంద సంక్రీడ జరుగనీక దౌహృదము గర్భముననున్న తనయుడు ఈశుడై, అది గర్భముననున్న తనయుడు ఈశుడు. అందుకని ఏం జరుగుతుంది? నిజానికండి నెలలు నిండిన తర్వాత వాడు పలకలే డిక్లేర్ అయిన తర్వాత దూరంగా ఉండాలని శాస్త్రం. అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నేనేం చేయలేను. నమస్కారం, దండం పెట్టి. వన్స్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దూరంగా ఉంటుంది. అదే చెప్తున్నాను. సరభసానంద సంక్రీడ అంటే రభసతో సంక్రీడ. ఈ క్రీడ జరపట్ల ఆవిడ. ఎందుకు జరపట్లేదు అంటే లోపల ఉన్నటువంటి ఈశుడయ్యా. శివరాత్రి నాడు నువ్వు ఆ కార్యక్రమానికి పూనుకోవుగా. ఎందుకని? ఆ రోజు జరపకూడదు కదండి. కాబట్టి లోపల ఉన్నవాడు ఈశుడయ్యా, అందుకని జరపకూడదు అనుకుని దానికి దూరంగా ఉంది. దీనికి చెప్తున్నాడు లోపల ఉన్నవాడు ఈశుడు. కాబట్టి ఇప్పుడు దాని మీద అసలు ఆవిడకి ఆనందం ఇదే లేదు. అందుకని ఆవిడ దౌహృతి. ప్రకాశింపగలడని అప్పుడు తెలుపు లోపల ఉన్నటువంటి వాడు, గర్భంలో ఉన్నటువంటి గర్భస్థవాడు సాక్షాత్ ఈశుడు అని చెప్పేటట్టుగా ఆయన ఆ తల్లి ఆవిడికి ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. శివ లక్షణాలు. శివుడు రాసుకున్న విభూతి ఆవిడ మొహం మీద కనిపిస్తుంది. శివుడి హాలాహలము తన చివరలో కనిపిస్తుంది. ఆవిడ సన్నని నడుమైపోవడం కాస్త ఆ పరశివ విచారం కనిపిస్తుంది. స్వస్వరూప విచారం కలిగినటువంటి శాంతి బద్ధకం అది ఇక్కడ ఆవిడలో అలసత్వంలో కనిపిస్తుంది. ఆవిడ ఈ సంభోగములకు దూరంగా ఉండటం. ఇప్పుడైతే నువ్వు దీనికి దగ్గర అయ్యావో దీనికి దూరం అయిపోతావుగా, అది కనిపిస్తుంది. దీని అన్నిటిని బట్టి లోపల ఉన్నవాడు మామూలు వాడు కాదురా, ఈశుడే. నా రుద్రో రుద్రమర్చేయత్ అని వేదం చెప్తుంది. రుద్రుడు కానివాడు రుద్రుడిని నర్చించలేడు. కాబట్టి సాక్షాత్ పరమశివుడే ఇలా వస్తున్నాడు అన్నట్టుగా ఉంది. దౌహృది అంటే చెప్పాను కదా, ఇద్దరు. సామాన్యంగా దౌహృది అంటే ఇంకోళ్ళు కొంతమంది ఏంటంటే ఆ గర్భంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వేవిళ్ళు అని చెప్తారు. కానీ దౌహృది అంటే రెండు హృదయములు కలిగినది అని దాని అర్థం. తర్వాత పెంపొందే మందగామిని. ఇవన్నీ ఆవిడలో నెమ్మదిగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి నువ్వు శివుడికి దగ్గర ఇవన్నీ పెరుగుతాయి కదండి. ఆ శివ లక్షణాలు పెరుగుతాయి కదా. ఆవిడలో ఆ మందగమని మెల్లగా నడిచేటువంటి ఆవిడలో ఈ శివ లక్షణాలు పెరిగినాయి. తర్వాత ఈ చటికి ఎన్నోది 23వ దాంతో ఇవాళ 20 దగ్గర స్టార్ట్ చేశాం కదా మనం. 23 దగ్గర గంధ గజ కుంభకాఠిన్య గర్వరేఖ చారు మృగరాజ మధ్య శృంగార గరిమ చెరుపగలడల్లా శిశువని చెప్పున్నట్లు సుదతి నడుము. ఈ పుట్టేటువంటి వాడు ఎటువంటి వాడంటే
అరివీర మదేవ కుంభస్థలములు బద్దలు కొట్టగలిగినటువంటి వాడు. అంటే గంధగజములు, భద్రగజములు, మదగజముల యొక్క కుంభస్థలములను తన పిడికిటి పోటుతో బద్దలు కొట్టగలిగినటువంటి మహాను. అంతేకాదు, ఆయన సింహములాగా మంచి సన్నని నడుమున్నటువంటి అందగాడు పుట్టబోతున్నాడు అని ఈవిడ చూస్తే తెలుస్తుంది. అదేమిటే అలా తెలుస్తుందంటే, ఈవిడికి సింహ ఆ మదగజపు కుంభస్థలములాగా ఈవిడ స్థలములు పెరిగినాయి, సింహములాగా నడుము సన్నబడిపోతుంది. ఈ రెండింటిని చూసి ఆ కుంభస్థలములు బద్దలు కొట్టగలిగినటువంటి వాడు ఈ సింహల్ మృగరాజ మధ్య, అంటే సింహం వంటి నడుము కలిగినటువంటి మంచి సౌందర్యవంతుడు పుడతాడు అన్నట్టుగా ఉంది ఈ తల్లి, ఈ తండ్రి. అది తర్వాత అంతేనమ్మా. 23 అయిపోయింది. 24వ పద్యం ఏంటది? 24వ పద్యం శీర్షపద్యం పెద్దది. రేపు మనం ఏం చేద్దామంటే 7:22కే స్టార్ట్ చేసినా కొంచెం ఎక్కువ టైం తీసుకుని వీలైతే 8:30 తర్వాత వరకు కూడా తీసుకుని 24తో స్టార్ట్ చేసి 24, 25, 26, 27 వరకు చెప్పుకుంటున్నాం రేపు శనివారం. అప్పుడు ఆదివారం నాడు ఇంకొంచెం చెప్తే తిన్నడు పుట్టేస్తాడు. సంక్రాంతి లోపల ఆయన్ని పుట్టించేస్తే మనం రామచరితమానసు, ఇక్కడ పాపం భరతుడు ఏదన్నా మహాదేవ్ 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 सका वचन सुनी पुरधरि धीरा बास चले सुमिरत रघुवीर यहाँ सुधि पाई नगर नर नारी चले विलोकन आरत बारी भरत किना करि करहि प्रणाम देहि कैकेयी कोरि निकामा भरि भरि भारि विलोचन लेहि भाम विदातहि दूषण देहि एक सराहहि भरत सनेहु को कहा नृपति निबाहेहु नेहु निंदहि आप सराही निषादहि को कहि सकई विमोह विषादहि यही विधि राती लोग सब जागा बाबिनुसारा उदारा लागा गुरही सुनावा जड़ाई सुहाई नहीं नावा सब मातु चढ़ाई दंडचारी महा बासबु पारा उतरि भरता तब सबहि सबारा తన సకుని పలుకులను విని మనసులో దిటవు చేసుకొని ఆయన ఆ బోయ రాజు ఆ గుహు పాప ఈయన ఓదారుస్తుంది. ఆ సకుడి మాటలు విన్నటువంటి ఆయన గుండె దిటవు చేసుకుని శ్రీరామచంద్రుని స్మరిస్తూ తన బసకు చేరాడు. ఇంతలో అయోధ్య పురజనులు శ్రీరాముని విశ్రాంతి స్థలములను దర్శించుటకై ఆతృతతో వెళ్ళిరి. ఆ శ్రీరాముడు పడుకున్న ప్రదేశం అయ్యా, శ్రీరాముడు పడుకున్న ప్రదేశం అని అయోధ్య ప్రజలందరూ వచ్చారు అక్కడ. వారు ఆ స్థలమును గాంచి ప్రదక్షిణ పూర్వకంగా ప్రణమిల్లి అది అందరూ చూసి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం. కైకేయి దోషములను ప్రస్తావించి అది కైకేయి యొక్క దోషములు ప్రస్తావించి ఆవిడ్ని నిందించసాగారు. కంట నీరు పెట్టుచు విధాతను తప్పు పట్టి అది కంట నీరు పెడుతూ విధాతని ఏమి బ్రహ్మదేవుడు అయ్యాను, రాముడికి ఇటువంటి గతి పట్టి ఇచ్చావు కదా, ఆహా
ఏమి రాశావు నువ్వు సృష్టికర్తవే. బాగుంది. కొందరు భరతుని ప్రేమను కొందరు ప్రశంసించారు, భరతుని ప్రేమని ప్రశంసిస్తున్నారు. మరి కొందరు రాజు రామునిపై తనకు గల ప్రేమను బాగుగా నిరూపించుకున్నారు. అది రాజు రాముడి తన ప్రేమని బాగా నిరూపించాడు. నేను దశరథుడికి రాముడు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రాణాలను అర్పించేశాడు. అందరూ తమను నిందించుకొనుచు నిషాదరాజుని కొనియాడుచుండిరి. అందరూ వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ మేము ఆయన ఏం మనుషులు రాముడికి తో పాటు మేము రాలేకపోయాం. నువ్వు మహానుభావుడి, రాముడు నీతో పాటు ఉన్నాడు, నువ్వు ఆయనతో పాటు కొంత దూరం నడిచావు, నీ అదృష్టమే అదృష్టం ఆయన అన్నాడు. ఆ సమయమున వారు పొందిన విషాదమును మోహమును ఎవరు వర్ణింపగలరు? అది వాళ్ళు విషాదము మోహాన్ని ఇంత అని ఎవరు మాత్రం చెప్తారండి. జనులందరూ ఆ రాత్రి మేల్కొని ఉండి, అది జనులందరూ ఆ రాత్రి మేల్కొనే ఉన్నారు. ప్రాతకాలమున నావల ద్వారా పౌరులు నదిని దాటుచుండిరి. అది ప్రాతకాలం ఈ పౌరులు నెమ్మదిగా ఈ నదిని దాటుతున్నారు. భరతుడు ముందుగా ఒక చక్కని నావపై గురువును ఎక్కించి మరి ఒక క్రొత్త నావపై తల్లులను సుఖాసీనులను చేశాను. ముందర ఒక మంచి నావ మీద గురువుని ఎక్కించాడు. వస్తుందిరే అందుకని గురువు గారు లాస్ట్ కూర్చోబెట్టకూడదు. కానీ గురువుని ఎక్కించి తర్వాత తల్లుల్ని కూర్చోబెట్టి 4 గడియలలో అందరూ నదిని దాటిరి. 4 గడియల్లో మొత్తం అందరూ నదిని దాటేశారు. భరతుడు గంగను దాటి అందరూ వచ్చినది లేనిది చూసుకొనెను. చూసారా, ఇది ఒక ఇంటి యజమాని చేయవలసిన బాధ్యత, ఒక లీడర్ చేయాల్సిన బాధ్యత. ఇంకా అందరూ వచ్చారా? వచ్చారు. కాదు చూసుకున్నాడు. వశిష్ఠుడు అందరూ రైట్. అందుకని లీడర్ అనేటువంటి ఆయన ముందర వెళ్ళిపోకూడదు. నేను వచ్చారులే అనుకుంటా. నువ్వు ఎలా అనుకుంటావు? అది ప్రాతక్రియా కరిమాతు పద బంది గురహి సిరునాయి ఆగే కియా నిషాదగన దీనిహెవు కటకు చలాయి. ప్రాతకాల కృత్యములను నిర్వర్తించుకుని భరతుడు తల్లులకు పాదాభివందనము వరచు. అది ప్రాతకాల కృత్యాలు నిర్వర్తించి అంత బాధలో చూసారా వాళ్ళ సంధ్యావందనం వల్ల వెళ్ళి తల్లులకు నమస్కారం చేసి గురువు గారికి ప్రణమిల్లి, గురువు గారు నువ్వు లేచేటప్పుడు నీ దగ్గర ఉన్నా అంటే నీ అదృష్టం. ఇది ఫిజికల్ గా. అది నిషాదరాజును ముందుంచుకొని తన పరివారం నిషాదరాజును ముందుంచుకొని తన పరివారం. ఎందుకని ఆయనకి తెలుసు కదా, కొంత దూరం ఆయనే వెళ్ళాడు. కియో నిషాదనాథ్ అగువాయి మాతు పాలకి సకల చలాయి సాత బొలాయి బాయి లఘుదీన్ విప్రన్హా సహిత గవన గురకీన్ आप सुरह सरही कीन्ह प्रणाम सुमिरे लखन सहित सिया राम गवनी भरता पयादहि पाए कोतल संग जाहि डोरियाई कहि सुसेवक बारहि बारा नाद अश्व असवारा राम पयादहि पाय सिधाए हम कहा रद गज बाज बनाए सिर भर जाऊ उचित असमोरा सबते सेवक धर्म कटोरा सेवक धर्म कठोरा देखे भरत गति सुनि मृदुबानी सब सेवक गण गरहि गलानी నిషాదరాజు ముందుండి దారి తీయుచుండెను. అది నిషాదరాజు ముందు దారి చెప్తున్నాడు ఆయన.
తరువాత రాజమాతల పల్లకిలు తర్వాత శత్రుఘ్నుని రాజమాతల రక్షణలో ముందునకు సాగుచు రాజమాత పల్లకిలు, తర్వాత శత్రుఘ్నుని రక్షణలో శత్రుఘ్ని ముందుకు రక్షణలో. అంటే రాజమాతలను వదిలేశాడు, అంటే శత్రుఘ్నుడు వాళ్ళని ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు, అంటే ఆయన చూసుకుంటున్నాడు. వశిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి పయనించు అది వశిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి వెళ్తున్నాడు. భరతుడు గంగకు ప్రణమిల్లి భరతుడు గంగకి సీతారామ లక్ష్మణులు స్మరించుచు అది గంగకు స్నానం చేసి సీతారామ లక్ష్మణ స్మరణ చేసుకుంటూ కాలినడక తోడిని అది వెళ్ళుచుండెను. కాలి నడకతోనే వెళ్తున్నాడు ఆయన. రౌతు ఆయన ప్రక్కన కళ్ళెముతో గుర్రమును పట్టుకుని నడుచుచుండెను. అది చూసారా, ఆ గుర్రాన్ని నడిపే రౌతు ఆయన పక్కన వెళ్ళి గుర్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన. అందుకని నేను గుర్రం ఎక్కలేదు పాప. విశ్వాసపాత్రులైన సేవకులు మాటి మాటికిని ప్రభు మీరు గుర్రము నదిరోహింపుడు అని అది ఆ ప్రార్థించుచుండిరి. పాప విశ్వాస పాత్రలైనటువంటి వాళ్ళు ప్రభు, అయ్యా భరతరా, మీరు మీరు గుర్రం ఎక్కడ, మీరు గుర్రం ఎక్కడ అన్నారు. భరతుడు ఇట్లు పలికెను, ఉమ్, శ్రీరామచంద్రుడు కాలినడకనే వెళ్ళెను, మన కొరకై గుర్రములను ఏనులను రథములను ఉంచిపోయేనా. అది ఆయన శ్రీరాముడు కాలి నడకని వెళ్ళాడు. మరి మనకు మనం ఏనుగులు రథములు గుర్రములు ఉంచాడు, తప్పు కదా. ఆయన ఎలా వెళ్తే మనం కూడా అలాగే వెళ్ళాలి. నేను శిరసును భూమి కానించి నడుచుట ఉచితము. అది అసలు నిజంగా నేను ఎలా నడవాలంటే, ఇది శ్రీరాముడు నడిచినటువంటి ప్రదేశం. ఇంకా నాకు ఆయన మీద భక్తి లేదు. ఆయన నడిచిన ప్రదేశంలో నేను కూడా తొక్కుతున్నాను. కాబట్టి నేను నిజంగా ఎలా నడవాలి? ఇప్పుడు తల్లకిందులుగా నడవాలి, శిరస్సుని భూమికి వంచి నడవాలి. ఎందుకంటే ఇది రాముడు నడయాడిన ప్రదేశం కదా, అది నేను తొక్కచ్చా? నాకు ఆ జ్ఞానం లేదు, అందుకే నేను తొక్కుతూ నడుస్తున్నా. సేవకుని ధర్మము అన్ని ధర్మముల కంటేను కఠినాతి అది కఠినము. సేవ ధర్మం నిజంగానే లేదు, అన్ని ధర్మముల కంటే చాలా కఠినాతి కఠినం. మనం అనుకుంటాం వాళ్ళు సేవ చేయడం కాలస్థాయిలు కాదు, సేవ చేయడమే చాలా కష్టం. ఆ మాటకు వస్తే ఏ ధర్మం అయినా నిజానికి ఆచరించడం కష్టంగానే ఉంటుంది. భరతుని సౌశీల్యమునకును అతని భారతుని పలుకులకు సౌశీల్యం అతని సేవకులందరూ సిగ్గుపడ్డారు. ప్రయాగను చేరి భరతుడు భరద్వాజ మహర్షిని దర్శించుట. ప్రయాగం ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ప్రయాగం మీరు ఇవాళకి కూడా వెళ్ళొచ్చండి, భరద్వాజ ఆశ్రమం ఉంది అక్కడ. భరత తీసరే భరత తీసరే పహరకః కీన ప్రవేశు ప్రవేశు ప్రయాగ ప్రయాగ కేత రామసియ కహత రామసియ రామసియ ఉమగి అనురాగ ఉమగి అనురాగ అపరిమితమైన భక్తితో సీతారామని స్మరించు. అది వాళ్ళందరూ సీతారామని స్మరిస్తూ భరతుడు సపరివారముగా 3 జాముల వేళకు ప్రయాగను చేరెను. ఆయన ప్రయాగం 3 జాముల వేళ అయింది. సీతారామని స్మరిస్తూ బాగా గుర్తుపెట్టుకోండి, అరుస్తూ కాదు. నిన్న 6 చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా? సరే వాళ్ళ నిర్లక్ష్యం ఇవన్నీ పక్కన పెట్టేయండి, అప్పటి వరకు కూర్చుంటారండి వీళ్ళు. వాళ్ళు తలుపు తెరుస్తున్నాడు అనగానే గోవిందో అంటూ లేచేస్తారు వీళ్ళు. వాడు అరుస్తున్నాడు, ఒరే నేను ఇప్పుడు తెరిచింది మీకోసము కాదు, ఒంట్లో బాలేని ఒక ఆవిడ్ని బయటికి తీసుకువెళ్ళటానికి తెరిచాను అని అరుస్తున్నాడు. ఇంత గోవిందలో వీళ్ళ మాట వినిపించుకోలేదు. కోసి అవతల పారేశారు, తొక్కి అవతల పారేశారు, 6 చంప అవతల పారేశారు. ఇవాళ వెళ్ళి వైకుంఠ దర్శనం చేశారు, దేవుడు వీళ్ళకి ముక్తి ఇచ్చేశాడు. నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి, వైకుంఠ ద్వారాలు వెళ్ళి ఆయన చూసేస్తే నీకు ముక్తి వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని అబద్ధాలన్నాడు, ఎన్ని కపట నాటకాలన్నాడు, ఎన్ని వివరణ చెయ్యి, వైకుంఠ ద్వారం దర్శిస్తావు. కాబట్టి అరవకూడదండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అరుపులు కాదు, ఇక్కడ అక్కడే వాళ్ళు స్మరించమన్నారు. అక్కడ అంతమంది ఉన్నారు, అంతమందిలో రామనుకున్నాడు. ఈయన భరతుడు చెప్పేది ఎవరు వినపడదు, స్మరించాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత
జలకత్ జలకత్ పాయనః కైసే పాయనః కైసే పంకజ కోస్ పంకజ కోశ కన జైసే కోశ కన కన జైసే జైసే భరత పయాదహి భరత భయాదహి పయాదహి ఆయే ఆజ్ భయాదహి అయే ఆజ్ భయవు దుఃఖిత్ భయవ దుఃఖిత సుని సకల సమాజ్ सुन सखिल समाज कबरि लीन्हा कबर लीन सब लोग नहाए सब लोक नहाए कीन्ह प्रणामो कीन्ह त्रिवे नहीं आए प्रणाम त्रिवे नहीं आए त्रिवे नहीं आए समिधि सीता 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 समिधि सीता सीता समिधि सीता 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 नीर नहाने नीर नहाने दिए दान महिसुरा दिए दान महिसुर सन्माने सन्माने देखत श्यामला देखत श्यामल धवल हलोरे धवल हलोरे पुलक शरीरा पुलक शरीरा भरत कर जोरे भरत कर जोरे सकल काम प्रदा सकल काम प्रद तीरथ रावु तेर धरावु वेद विदिता वेद विदिता जग प्रकट प्रभाव जगत प्रकट प्रभाव माघव बीख माघव भी त्याग निज धर्म त्यागी निज धर्म आरत काहा आरत का ना करे कुकरम ना करे कुकरमु कुकरम अस जिया जानी अस जिया जान सुजान सुदानी सुजान सुजानी सफल करही सफल करही जग जाचक बानी जग जाचक बानी వాచక బాణి కమలము కులములపై గల కమలము కులములపై గల కులములపై గల మంచు బిందువుల వలె భరతుని కోమల పాదములపై అది. బొబ్బలు కనిపెట్టు అబ్బబ్బబ్బ. కమలములు నిన్న నీటి బిందువులు ఇలా ఇలా పడుతుంటాయి. అలాగే ఆయన పాద కమలాలు పాపం నడిచి నడిచి బొబ్బలు ఎక్కారు. భరతుడికి పాపం ఇప్పుడు నడవలే పాపం నా అనుభవం. భరతుని కాలినడకన ప్రయాణము భరతుని కాలినడకన అందరూ ప్రయాణం బాధపడిరి. అందరూ బాధపడ్డారు. భరతుడు పాపం ఏమిరా రాముడు లేడుగా. అసలు ఒక వ్యక్తి మీద మనకి భక్తి ఆ వ్యక్తి లేనప్పుడే చూపించాలండి. గురువు గారి మీద భక్తి గురువు గారు ఉన్నప్పుడు ఆయన కాళ్ళ మీద పట్టం కాదు. గురువు గారు ఇలా చెప్పాడు. ప్రతి శుక్రవారం నివేదన పెట్టేశాడు గురువు గారు. ఇవాళని పెడతాను. గురువు గారు చూడొచ్చాడా ఇవాళకి నేను ఇంట్లోంచి పెడతాలి. ఇక్కడ పెడతారు గురువు గారు. ఒకరోజు గురుగారు ఊరేళ్ళారు కాబట్టి నేను పెడతాను ఇక్కడ అని నువ్వు నిజంగా వచ్చి పెట్టావు. అప్పుడు అలా పెట్టావని చెప్పేసి మళ్ళీ దాని పేపర్లో వేయించక్కలా. మనం ఏం చేస్తామంటే మనకి పేపర్లు అలవాటు ఎక్కువ ఉంది. అంటే ప్రకటన ప్రదర్శన. అది అందరూ స్నానములను ఆచరించి అందరూ స్నానాలు ఆచరించిన తర్వాత భరతుడు త్రివేణి సంగమునకు వచ్చి ప్రణమిల్లి విద్యుక్తముగా గంగాయమున అంతర్వాహిన సరస్వతి జల సంగమమున శ్వేత శ్యామ. శ్వేత అంటే తెలుపు నలుపు. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది, సరస్వతి ఎర్రగా ఉంటుంది. అది అంతర్వాహిని. స్నాన విధులను ఆచరించి బ్రాహ్మణులను దానములతో అది బ్రాహ్మణులని దానములతో అక్కడ బ్రాహ్మణులకి దానాలు చేసి వాళ్ళని సంతోషపరిచి సంగమ స్థానమునందు ధవల నీల జలములను చూచి పులకిత శరీరుడై చేతులు జోడించి పలికెను. అది ఆ ధవళము అని తెలుపు నలుపు నీళ్ళని మనకు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మనకు అది చూసి ఆయన చేతులు జోడించి నమస్కరించి ఓ తీర్థరాజా అందరి కోరికలను తీర్చువాడవు. నువ్వు అందరి కోరికల్ని తీరుస్తావు కదా. నీ ప్రభావము వేదములలో ఖ్యాతికి అది నీ ప్రభావము వేదముల్లో కూడా చెప్పారు. అందుకే ప్రయాగ ప్రకృష్టముగా యాగము జరిగిన ప్రదేశం అది లోక విదితము. అది లోక విదితము. అందరికీ ధర్మమును కూడా వీడి నేను నిన్ను చూడండి. క్షత్రియుడు ఎప్పుడు భిక్షం అడగడు, ప్రాణం పోయినా సరే. అయినా నా క్షత్రియ ధర్మమునకు విరుద్ధమైన భిక్షని అడుగుతున్నాను. ఏమిటంటే అది దుఃఖములలో మునిగిన వాడు ఏ అధర్మమునకు దిగడు. అది దుఃఖముల్లో మునిగినటువంటి వాడు వాడికి అధర్మం ఏం చేస్తారు? వాడు
దీని భావమును గమనించి సజ్జన శ్రేష్ఠుడైన దాత యాచకులకు వరములను ఇచ్చును. అది దీన్ని గమనించి వాడు ఏం చేస్తాడు? సజ్జన శ్రేష్ఠుడు వాడు దాత దీనులకు వరం ఇస్తాడు. ఇప్పుడు నేను దీనుని, నువ్వు నాకు వరప్రదాత. దుహ అరతన ధరమ అరతన ధర్మ న కామ రుచి నకామరుచి గతి నా చహు గతేన్న చహు నిరభాన నిరభాన జనమ జనము రతి రామ జనమ పద జనమ రతి రామ పతి యహ వరదానున ఆన. వరదానన ఆన. నాకు ధనముపై అభిలాష నాకు లేదు, ధనముపై కోరిక లేదు, ధర్మము కామము మోక్షము కూడా ధర్మము నాకు అక్కర్లేదు. కామము మోక్షము ఏది అక్కర్లా. అంటే జన్మ ధర్మ అర్థ జన్మల- కామ మోక్షము నాకేమక్కర్లా. జన్మ మరి ఏం కావాలి జన్మముల నాకు శ్రీరాముని చరణముల యందే అది నాకు జన్మ దృఢమైన జన్మముల భక్తి యందు ఆ ప్రసాదింపు. శ్రీరామచరణ దీనిని తప్ప పాదములు, శ్రీరామ పాదపద్మముల యందు నాకు భక్తి ఉంటే చాలు. కరెక్ట్ గా శంకరాచార్యులు అంటారు ఏంటంటే, నరత్వం దేవత్వం మశకత. నువ్వు నన్ను ఏమన్నా పుట్టించవా, నాకేమన్నా, నాకు నరుడుగా పుట్టించు, దేవుడిగా పుట్టించు, దోమగా పుట్టించు, ఈగా పుట్టించు, కీటకంగా పుట్టించు, ఏమైనా పర్వాలేదు. కానీ ఏ జన్మలో కూడా నాకు నీ పాద పద్మముల యందు భక్తి, పాద పద్మముల యందు ఆసక్తి ఉండేటట్టు మాత్రం చూడు. అది పంది జన్మైనా పర్వాలేదు. నరుడు జన్మై నీ పాద పద్మముల ముందు భక్తి లేనటువంటి నరజన్మం కంటే కూడా, దేవజన్మం కంటే కూడా నీ భక్తి ఉన్నటువంటి పశు పక్షుల జన్మమైనా నాకు సమ్మతమే అంటారు శివానందులు. ఇది నిజమైన కోరిక అన్నాడు. మోక్షం కూడా అక్కర్లేదు నాకు, మోక్షం కూడా అక్కర్లేదు, నీ పాద పద్మముల ఎందుకు. దీని తప్ప ఇంకే వరమును కోరను. అది దీన్ని తప్ప నాకు కేవలం ఆ శ్రీరామ పాదముల యందు నాకు భక్తి నిలిస్తే చాలు. ఏ జన్మకైనా నేను ఆయనకి సేవకుడిగా పుట్టవచ్చు, కొడుకుగా పుట్టవచ్చు, లేకపోతే మంత్రిగా పుట్టవచ్చు, ఎలా అయినా ఏ జన్మలో అయినా సరే. చౌపాయి చౌపాయి. జానహు రామ కుటిల కరిమోహి జానహు రామ కుటిల రామ కరిమోహి కుటిల కరిమోహి లోక కహు లోక కహు గురు సాహిబ ద్రోహి గురు సాహిబ సాహిభద్రోహి సీతారామ చరణ రతి మోరే సీతారామ చరణ రతి మోరే అనుదిన బడవు అనుగ్రహ తోరే అనుదిన బడవు అనుగ్రహ తోరే అనుగ్రహ తోరే జలదు జనమ జలదు జనమ హరి సురతి విసారవు వరి సురతు విశారు జాచత జలు జాతక జలు అభిపాహన డారవు పాహన డారో చాతకు రటని చాతకు రటని రటని గడే గటి జాయి घटे घटी जाई बड़े प्रेम सब बड़े प्रेम सब बाति बलाई भाति भलाई कनक ही बाना कनक ही भान चढ़ई जिमि दाहे चढ़ई जिमि चिमिदाहे तिमि प्रियतमा तिमि प्रियतमा पद नेम निबाहे पद नेम निबाहे भरत वचन सुनि माजु त्रिवेणी भरत वचन सुनि माजु सुनि माज त्रिवेणी त्रिवेणी भये मृदुबानी भये मृदुबाणी सुमंगल देवी सुमंगल देवी सुमंगल देवी सुमंगल देवी तात भरत तुम्हा तात भरत तुम्हा सब विधि साधु सब विधि साधु राम चरण अनुराग अगाधु राम चरण अनुराग अगाधु अनुराग अगाध बाधे गलानी बाधे गलानी करहु मन माही कर मन माही तुम तुम सम राम ही सब राम ही को ప్రియ నాహి को प्रिय नाही. శ్రీరాముడు స్వయముగా నన్ను కుటిలుడనని భావించినను అది శ్రీరాముడు నన్ను కుటిలుడని భావించిన ప్రజలు నన్ను స్వామి ద్రోహి అని గురుద్రోహి అని దూషించిన నీ దయ వలన నాకు శ్రీ సీతారాముల చరణములపై ప్రేమ దినదినాభివృద్ధి కాంచుగాక. నీ దయ వల్ల నాకు వాళ్ళు ఏమన్నా అనుకోండి, చూసారా, నేను ఇంత చూసాను, గురువు గారు నన్ను అన్నాడు, గురువు గారు నన్ను ఏమన్నాను, ఆయన మీద నాకు భక్తి మాత్రం చంచలంగా ఉండుగాక. భరతుడి లాంటి నభూతో నా భవిష్యత్ ఈ సోదర వారిని చెప్పాలి. ఇప్పుడు ఆయనను ప్రేమిస్తే నువ్వు ఆయన ప్రేమిస్తావు, అంతే కదా.
లేదా ఆయన నిన్ను గౌరవిస్తావు, నువ్వు ఆయన గౌరవిస్తావు. ఆయన నిన్ను గౌరవించలేదు అనుకున్నావు, అయిపోయింది. నువ్వు ఆయన గౌరవించవుగా, ఏం చేసుకున్నావు నిన్న కూడా ఇలాగే వస్తున్నాను. మేఘము చాతకమును దాని జీవితాంతం వరకును విస్మరించి అది నీరడిగినప్పుడు పిడుగులను వడగండ్లను వర్షింపవచ్చును. అది మేఘము ఒక చాతకము జీవితాంతం పోషిస్తుంది, అంతే కదా. చాతక పక్షే అసలు మేఘం వల్ల కదా బతుకుతాం. అలాని మరి అప్పుడప్పుడు అది పిడుగులు కూడా ఇస్తుంది, అప్పుడప్పుడు వడగళ్ళు కూడా ఇస్తుంది. మరి వడగళ్ళు ఇచ్చినప్పుడు కూడా అది మేఘమేగా. ఇప్పుడు దానివల్ల జాతక పక్షులు కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఏమి భరతలేండి, కరెక్ట్గా రాముడు అన్నమాట. అంటే ఇప్పుడు మేఘం ఇచ్చినప్పుడు అది జీవన ప్రదాత కదా. అందుకే పెట్టేవాడికి తిట్టే అధికారం ఉంటుంది. తిట్టినప్పుడు నువ్వు వాడిని ఈసరించుకుని పెట్టినప్పుడు గొప్పవాడు అంటే ఎట్లా? కానీ చాతక పక్షి మాత్రం మేఘము నీడ తన ప్రేమను ఇది నన్ను రాంది, నన్ను పిడుగు పెట్టి కొట్టింది చూడండి, మా అమ్మ నాన్న లేదా మా సోదరులు ఈ పిడుగు పట్ల వాళ్ళు చనిపోయారు, లేదా ఈ దీనిలో నా చూడండి నా రెక్కలు ఎలా పోయి చెయ్యి, ఇవాళ నుంచి నేను మేఘాన్ని చూడండి, ఇవాళ నుంచి నేను ఈ గురువు అని చూడండి అని అనుకుంటే ఎంత అవివేకము. నేను రాముడు అసలు అనుకోడు, నేను స్వామి ద్రోహిని కానీ గురుద్రోహిని కానీ కపటలని అనుకోడు. అనుకున్నా నాకు బలం. అందుకు రామచరితమానస్, ఎందుకంటే ఏ ఒక్కడికి పట్టుకున్నా చాలేదు. రాముడు అనుకోడు, అనుకున్నా నాకు ఆయన పట్ల భక్తి తగ్గ. అనగలిగిన వాడు ఎంతమంది ఉన్నారండి మనలో చెప్పండి, ధైర్యవంతులు. ఆయన నిన్ను ఒక మాట అంటే ఆయన తమలపాకుతో నేను తలుపు చెక్కతో ఉంటాను. పీపీ అనుచు జలమును కోరనిచు అదే అప్రతిష్ట పాలగును. అది పీపీ అని అనుకుంటే అదే జనములకు అప్రతిష్ట పాలవుతుంది. మేఘముపై ప్రీతిని కలిగి ఉండుటే దానికి మేలు. మేఘముపై కలిగి ఉండుటే దానికి మేలు. మేఘముపై ప్రీతి కొట్టిన దానికి మేలు. ఇవాళ అది పిడుగులతోనో లేదా రాళ్ళ పెట్టి కొట్టినా రేపు అదే మేఘం నీకు జీవనం వస్తుంది. అట్లే ప్రభువైన శ్రీరాముని ఎడ భక్తి కలిగి ఉండుటయే భరతునకు శ్రేయస్కరం. ప్రభు అయినటువంటి ఆ మేఘం రామమేఘం మీద భక్తి కలుగుంటవి భరత చాతకునికి మేలు, శ్రేయస్కరము. బంగారం అగ్నిలో తప్తమైనప్పుడే బంగారం అగ్నిలో అది గుర్తుపెట్టుకోండి. గురువు గారు ఎందుకు పరీక్ష పెడతా అంటే అది తప్తమైనప్పుడే వన్నీ వస్తుంది. అది తప్తము కాకుండా నిజంగా నీకు చాలా పొరపాటు చేస్తున్నాడు చెప్తాను. గురువు అనేటువంటి వాడు కొంచెం కఠినంగా ఉండాలి. ఎలా ఉండాలంటే కొన్ని పరీక్షలు పెట్టాలి, పరీక్షలు పెట్టే మంత్రాలు చెప్పాలి. పాపం వాళ్ళని ఏం పెడతానులే అని మనం చెప్పేసాం అనుకోండి, నా మీద మీకు మంచి వచ్చాడో ఏదో అభిప్రాయం వస్తుంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ యూ విల్ నాట్ బి ట్రైన్డ్ ప్రాపర్లీ. మీకు ఒకప్పుడు నేను చెప్పాను, ఒక ఆయన కలిసాను నేను ప్రత్యక్షంగా. ప్రణాన్ని నీకు మంత్రం చెప్తాను నేను, నువ్వు 6 మాసములు వరుసగా అరుణాచలం ప్రదక్షిణ చేసినాను. పైగా ఎలా చేయాలి, నువ్వు రోజు 4 గంటలకు నువ్వు ఇంట్లో బయట పెట్టడమే అడుగు. ఒకరోజు 3, ఒకరోజు 4, ఒకరోజు 5, ఒకరోజు 6 అలా కాదు. ఆయన కన్నా అనుభవాలు కూడా నేను మీకు చెప్పినట్టే నాకు గుర్తు. నేను భారతం చెప్తూ ఉన్నాను 2 సంవత్సరాల క్రితం. 2 రోజుల క్రితం చెప్పింది నాకు గుర్తులేదు అంటే 2 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పేవాడు నాకు ఎవరు గుర్తుంది అంటే నేనేం చేయలేదు. అట్లే ప్రియ ప్రభుని చరణములపై భక్తి ఎక్కువైనప్పుడే సేవకుని ప్రతిష్ట పెరుగుతుంది. చూసారా, ప్రభు మీద ఆ పాదాల మీద నీకు భక్తి పెరిగితేనే నీ ప్రతిష్ట పెరుగుతుంది. భరతుని వాక్యములను విని సంగమ మధ్య నుండి మంగళప్రదమైన మధురవాణి. త్రివేణి సంగమం చూసారా, జల పదార్థం కాదు. ఇప్పటికైనా నా మాట విని నమ్మండి.
నాయన నీరు, నిప్పు, గాలి, నదులు అవి ద్రవ పదార్థాలు కావు. ఆ త్రివేణి సంగమం నుంచి ఒక మాట వినిపించింది. ఏమిటంటే, నాయన భరత నాయనా నీవు భరత, అన్ని విధముల ఉత్తముడవు. నువ్వు అన్ని విధముల ఉత్తముడివి. శ్రీరాముని చరణములపై నీకు గాఢమైన భక్తి శ్రీరాముల చరణములపై నీ కలిగినటువంటి గాఢమైన భక్తి కలదు. మనసులో అనవసరముగా కలగ చెందుతున్నావు. నువ్వు అనవసరంగా కలత చెందుతున్నావు నాయన. నీకు ఆయన పట్ల అనిర్వచనీయమైన ప్రేమ ఉంది నాయన. శ్రీరామచంద్రులకు నీతో సమానంగా ప్రీతి పాత్రులైన వారు ఎవరు? శ్రీరామచంద్రుడికి కూడా భరతుడి కంటే ప్రీతి పాత్రుడు ఎవ్వరు చేయరు. చివరికి హనుమంతుడు కూడా ఇప్పుడు ఆయన మనకి హనుమాన్ చాలీసాలో ఉంటుంది చూడండి. కహ రామ భరత సమభాయ, భరతుడితో సమానం అన్నట్టే హనుమంతుడు. పక్కన లక్ష్మణుడితో సమానం అనొచ్చుకే. అంటే రాముడికి ఆయన మనసు తెలుసుకోవాలి. తర్వాత తన పులకెవు హివా హరషుసుని వేణి వచన అనుకూల భరత ధన్య కహి ధన్యసుర హర్షిత వర్షహి పూల. త్రివేణి దేవి అనుగ్రహ వచనములు విని భరతుని శరీరము పులకించి హృదయం ఆనందంతో భరతుడు ధన్యుడు 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 అంటూ దేవతందరూ హర్షముతోను ఆనందంతోను ఆయన మీద పూల వర్షాన్ని కురిపించారన్న ఒక మధురమైన ఘట్టం దగ్గర ఇవాళ చెప్పండి. ఎంతసేపట్లో వస్తున్నాడు? లేట్ ఉంది అనుకో, ఇంకో చోపాయి చదువుదాం. ఊరికే కూర్చోవడం ఎందుకు? చెప్పమ్మా, ఇంకో చౌపాయి చెప్పు. చౌపాయి ప్రముదిత తీరద రాజు నివాసి. అమ్మా ప్రముదిత తీరద రాజు నివాసి వైకానస బటు గృహి ఉదాసి కహి పరస్పర మిలి దశ పాచ భరత సనేహు శీలు శుచి సాచ సునత రామ గుణ గ్రామ గుణ గ్రామ సుహాయ భరద్వాజ మునివర్ పహి ఆये దండ ప్రణామ करता मुनि देखे मूरति मंत भाग्य निज लेके दाई उठाई लाई उर लीन्हे दीन ही आसीसा कृतारत कीन्हे आसन दीन्हा नाई सिरु बैठे चहत सकुचा गृह जन भजी पैटे मुनि पूछबा कछु यहाँ बड़ा सोचू बोले ऋषि लकी सीन सकोचू सुनहु भरता हम सब सुधि पाई विधि कर्तब पर किछु ना बसई తీర్థరాజైన ప్రయాగలో నివసించు బ్రహ్మచారులు తీర్థరాజులైనటువంటి ఆ ప్రయాగలో నివసించే బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అందరూ అత్యంత ప్రసన్న చిత్తులయ్యారు. చిన్న చిన్న గుంపులుగా చేరి భరతుని శీలములు పవిత్రములు సత్యములు చిన్న గుంపులుగా చెప్పుకొనుచుండిరి. వాళ్ళందరూ భరతుడు ఏమి భరతులయ్యా, ఏమి స్నేహము, ఏమి సౌశీల్యము, ఏమి సౌజన్యము, ఏమి భక్తి, ఆ శ్రీరామ పాదములది ఏమి ఆసక్తి అని అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు. శ్రీరామచంద్రుని మనోహర గుణములను వారి ద్వారా వినుచు భరతుడు భరద్వాజ ముని కడకు వెళ్ళాను. అది వాళ్ళందరూ ఆ శ్రీరాముడి గురించి ఆయన గుణగణములు చెప్పుకుంటూ ఉంటుంటే ఈయన వింటూ నెమ్మదిగా భరద్వాజాశ్రమం చేరుకున్నాడు.
భరతుడు తనకు సాష్టాంగ నమస్కారములు చేయుచున్న భరతుని చూచి భరద్వాజ మహర్షి తన సౌభాగ్యము ఆకృతి దాల్చి వచ్చినని తలంచెను. అది చూసారా, ఆ భరద్వాజుడు కనబడగానే ఆయనకి సాష్టాంగపడ్డాడు. భరద్వాజుడు నా సౌభాగ్యం ఒక ఆకృతి దాల్స్తే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి దాల్చి వచ్చాడు. మహర్షి దిగ్గున లేచి భరతుని లేవనెత్తి హృదయమునకు హత్తుకొని ఆశీర్వాదం ఇచ్చి పడుకున్నటువంటి ఆయన లేచి ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆయన కృతార్థుణ్ణి చేసి ఆయన్ని ఆశీర్వదించి ఆయనకు ఉచితాసనమును ఇచ్చి ఆదరించాడు. ముని ఆయన ఉచిత ఆసనమును కూర్చోబెట్టి ఆయన ఆదరించారు. భరతుడు తన ముఖమును క్రిందికి వాల్చి పారిపోయిన వాడు తిరిగి వచ్చి ఇంటిలో ప్రవేశించి సంకోచపడుచున్నట్లు కూర్చుని అది పాపం ఆయన చాలా కిందకి వేసుకుని కూర్చున్నారు. ఇది వాల్మీకి రామాయణంలో చాలా బాగుంది. నమస్కారం చేయాలిగా, అయ్యా ఏమని నమస్కారం చేయనండి మీకు నేను. శ్రీరామచంద్రుడంతటి వాణ్ణి అడవులకు పంపినటువంటి కైకేయి కడుపున పుట్టిన భరతుడు మీకు నమస్కారం చేస్తున్నాడు. ఇప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఈ సందర్భంలో ఒక చక్కటి పద్యం రాశారు. మేము దురదృష్టవంతులము, అంతేకాకుండా పరమ లేజీ, కాబట్టి మేము దాన్ని దాచుకోలేము. సౌభ్రాతృత్వం అనే కాపీ అన్నారు. ఒక మంచి కొడుకులం కాదు, అందుకే మేము కాపాడుకోవాలి. మునుపొకనాడు మీ నాన్ననైనా మునుపొకనాడు మీ తండ్రి వేటకైదని, ఇందులో మీ అమ్మ తప్ప ఏమీ లేదు నాయన అని భరద్వాజుడు చెప్తారు. మునుపొకనాడు అలా పద్యం ప్రారంభమవుతుంది. అక్కడ ఈ శ్రవణ కుమారుడి కథ అది శాపం నాయన. ఆ శాపం అలా పరిభ్రమించింది తప్పితే అందులో మీ నాన్న తప్పేమీ లేదు. ముని అడిగినచో తాను ఏమని సమాధానం ఇయ్యవలను అని అతడు మనసులో మిక్కిలి చింతించి చూశాడు. ముని అడిగాడు, ఏమిటి అంటే ఏమని చెప్పాలి సమాధానం చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. భరతుడు శీల సంకోచములను గ్రహించి భరద్వాజ మహర్షి పలికెను. భరద్వాజుడు శీల సంకోచములు ఆయన భరద్వాజుడే పలికాడు. ఏమన్నారంటే, భరత వినుము, నాకంతైనూ తెలిసిన విధాత కృత్యములు మన ఆధీనములో ఉండవు. విధాత కృత్యములు మన అధీనంలో ఉండవు నాయన భరత, నాకు తెలుసు, ఇందులో నీ దోషం లేదు నాయన. దోహ తుమ్హ గలాని జియా జని కరహు సమజి మాతు కరతూతి తాత కైకేయి దోసు నహి గయి గిరామతి దూతి. నీ తల్లి చేసిన కృత్యమునకు నీవు చింతింపకుము. అది నీ తల్లి చేసిన పనికి నువ్వు చింతించకు నాయన. వాస్తవముగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు. ఆమె బుద్ధిని సరస్వతి దేవి కలుషితం అనర్చు. నాయన ఇందులో నిజానికి మీ అమ్మ దోషము లేదు. ఆవిడ బుద్ధిని సరస్వతీ దేవి, ఇది కరెక్ట్, ఇది కేవలం మంత్ర మాటలకు వినలేదు. ఇది సరస్వతీదేవి సప్తరుషులు వచ్చి బతిమాలారు ఆవిడ, అమ్మా నువ్వు తప్ప ఈ కార్యక్రమం, ఎందుకంటే కైకేయి పట్టిందంటే అలా పట్టుకుని కూర్చుంది ఆవిడ. రాముడు వెళ్ళకపోతే అసలు అవతార ప్రయోజనమే లేదు తల్లి. ఎందుకు ఇక అవతారం? రాముడు వెళ్ళాడు, మరి ఇక్కడ రావణాసురుడు పరిస్థితి ఏంటి? అసలు అవతార ప్రయోజనమే జరగదు తల్లి, నువ్వు తప్ప చేయలేదు అంటే ఒక రామాయణం ప్రకారం అప్పుడు ఆవిడ చెప్తుంది. సరే అడుగుతాను, ఎన్ని రోజులు? 14 రోజులు అడుగుతాను. సరే, కానీ ఆ 14 రోజులు కాస్త సరస్వదేవి నాటకం నుంచి వర్షం అంటే సంవత్సరాలని మాట వచ్చింది. ఒకసారి అన్న తర్వాత ఈ వెనక్కి తీయకూడదు. అది తెలియదు అనుకుంటున్నారా? కాబట్టి మీ అమ్మ దోషం లేదు నాన్న. అవతార ప్రయోజనమన్నకు పాటుపడి
ఈ రోజు కూడా ఆవిడ అపనిందల పాలవుతారు. కొంతమంది బతుకంతేనే. అసలు మన 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 ప్రమేయమే ఉండదు, నింద మన మీదకి వస్తుంది. కర్మ, గత జన్మల్లో చేసిన పుణ్యాలు ఏం చేస్తాం. అసలు మన ప్రమేయం ఏమి ఉండదు. నువ్వు ఇది చెయ్యి అని చెప్పవు, చెయ్యొద్దు అని చెప్పవు, కానీ వేళ్ళు మాత్రం ఇలా వచ్చేస్తాయి. నమస్కారం పెట్టేయడం మన పాపాలు నెమ్మదిగా తగ్గుతాయి. ఏమో ఒకసారి చెప్పమ్మా. సరే కాదు, సరే కాదు కాబట్టి పర్వాలేదు. పద్యం అర్థం ఏ తల్లి చేసిన కృత్యమునకు అది నీ తల్లి చేసిన పాపాలు నువ్వు బాధపడద్దు నాయన. వాస్తవంగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు. సరస్వతి కలుషితం. సరస్వతి ఏం చేసింది ఆయన? ఈ మాట వాల్మీకి రామాయణంలో దశరథుడి చేత చెప్పించారు. ఎప్పుడు? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత. యుద్ధం అంతా అయిన తర్వాత దశరథుడు కనిపిస్తాడు రాముడికి, అప్పుడు చెప్పించాడు. సరే, ధూపమాఘ్రాపయామి. ఇవాళ మనం వాడిని ఏం చేసుకొచ్చామమ్మా? సజ్జపాలు. ఇది 3వ వారం 4వ వారం? 4వ వారం. వెరీ గుడ్. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం దాం విద్యాం చ ధీమహి బుద్ధిం ప్రచోదయాత్. అరదంతాజనపరంజామృతో సమృతో హనుమత్ సీతాలక్ష్మణ భరతృ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రుక్మిణ్యాష్టభార్యా సమేత పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాధమధురే కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణీయం తాంబూలం సమర్పయామి. తాంబూల శరవణాంతరం దీపం దర్శయామి. నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. నీరాజనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సమర్పయామి. నమస్కరోమి. పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావనక్షులా వేదన బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పత్రమునందు ఆదరమప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర.
బ్రహ్మీయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం లోకా సమస్తా సుఖినో కాలే వర్షతు పర్జన్య పృథివీ జాలని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రేణ సంతు పౌత్రేణ ధనాదో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం శివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వ శివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు ధర్మస్య విరోధో ధర్మం మహాదేవ మహాదేవ మహాదేవ్ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 సార్. మహాదేవ 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 నైనా కేక్యూ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. ఆప్షన్ ఇస్తాను అమ్మ మీది వెయిటింగ్ లిస్ట్ 3కి వచ్చేసి